ఈరోజు ఒక స్పెషల్ ఐడియాతోటి ఇక్కడికి వచ్చాను. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే, మీరు మంచి స్టేట్ ఆఫ్ మైండ్ కోసం, పాజిటివ్ గ్రోత్ కోసం, లా ఆఫ్ అట్రాక్షన్ వేగంగా మీ జీవితంలో రావడానికి మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ని సరిగా ఉంచాలి. దానికోసం మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే జాగ్రత్తగా వినండి. అదేవిధంగా మరి ఈ ఈ ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రెడీ. దీని పేరు ప్రతిజ్ఞ చేయండి, ప్రామిస్ చేయండి అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. నా మనశ్శాంతిని ఏది కదిలించలేనంత బలంగా ఉంటానని ప్రామిస్ చేయండి. నేను ఉన్న చోట ప్రతి మనిషిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం బీజాలు వేస్తానని ప్రామిస్ చేయండి. కపటము, మోసము, నెగిటివ్ థింకింగ్, మితిమీరిన స్వార్థాన్ని వదిలేస్తానని ప్రామిస్ చేయండి. స్నేహితులందరిలో వారిలోని గొప్పతనం వారు గుర్తించేలా, సాధించేలా సహకరిస్తానని ప్రామిస్ చేయండి. ఎల్లప్పుడూ మంచి విషయాలను గురించి, గొప్ప విషయాల గురించి, జీవితాలను ఫలప్రదం చేసే విషయాలను గురించి మాట్లాడతానని, పనిచేస్తానని ప్రామిస్ చేయండి. నా చుట్టూ ఉన్న మనుషులలో మంచి విషయాలను చూసి వాటిని ప్రోత్సహిస్తూ నాకు అవసరమైన వాటిని నాలో వృద్ధి చేసుకుంటానని ప్రామిస్ చేయండి. ఇతరుల విజయాలను నుంచి ప్రేరణ పొంది ఇంకా ఉత్సాహంగా నా విజయం కోసం పనిచేస్తానని ప్రామిస్ చేయండి. గత తప్పులను మరిచిపోయి నా ఓటమి నుండి నేర్చుకుంటూ గొప్ప విజయాల ఆవిష్కరణ కొరకు సిద్ధమవుతున్నానని ప్రామిస్ చేయండి. ఎప్పుడూ ఆనందంగా ఉండి ప్రతి మనిషితో పాజిటివ్గా స్పందిస్తానని ప్రామిస్ చేయండి. ఇతరులను విమర్శించటం, నిందించటం, ఫిర్యాదులు చేయటం తగ్గించి ఆ సమయాన్ని నా అభివృద్ధికి, వికాసానికి ఉపయోగిస్తానని ప్రామిస్ చేయండి. భయం తాకనంత ఎత్తులో, కోపం ప్రవేశించలేనంత దృఢమైన మనసుతో, దుఃఖానికి చోటు లేనంత శక్తితో ఉంటానని ప్రామిస్ చేయండి. జీవితంలో అభివృద్ధి లేదా వికాసం సమస్యల పరిష్కారంతోనే ఉంటుందని, సంతోషంగా సమస్యల పరిష్కారానికి సిద్ధమయ్యానని ప్రామిస్ చేయండి. నా పట్ల నేను మంచి అభిప్రాయం కలిగి ఉండి చుట్టూ ఉన్నవారి శ్రేయస్సుతో నా భవిష్యత్తు ముడిపడి ఉంటుందని, అలాగే ప్రవర్తిస్తానని, ఇది ఎప్పుడూ మనసులో ఉంచుకుంటానని ప్రామిస్ చేయండి. నేను నమ్మిన విషయాల పట్ల నాకున్న నిబద్ధత వలన ప్రపంచం అంతా నా వైపే ఉంటుందని విశ్వసిస్తున్నానని ప్రామిస్ చేయండి. ప్రతిరోజు నా మనస్సు, బుద్ధి, శరీరం అదుపులో ఉంచి వాటికి తగిన పోషణ ఇస్తానని ప్రామిస్ చేయండి. ఒకవేళ ఈ ప్రామిస్ చేయడానికి మీరు సిద్ధమైనట్టయితే కామెంట్స్లో ప్రామిస్ అని టైప్ చేయండి. Okay, see you again in the next video.